వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలో నేను మీకు వడ్డీ లెక్కలు సింపుల్‌గా ఎలా చేయాలని చెప్తాను. సో, మీరు చాలా వీడియోస్ చూసుంటారు. వడ్డీ లెక్కలు పేపర్ మీద క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని ఏ విధంగా చేయాలి, ఏంటి అనేది చెప్తూ ఉంటారు. బట్ ఈ వీడియో అనేది చాలా స్పెషల్. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు ఒక స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ని అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. సో, ఇదొచ్చేసి ఏంది అంటే మీరు ఏ డివైస్ యూజ్ చేస్తున్నా కూడా అందులో జస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి వడ్డీ డాట్ యాప్ అని ఓపెన్ చేస్తే చాలు. అందులో తర్వాత మీరు గూగుల్‌తో సైన్ ఇన్ అయిపోయి, అందులో నుంచి మీరు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేటివి యాక్సెస్ అయితే ఇయ్యొచ్చు. సో, ఒకవేళ మీ మొబైల్ పోయినా గూడా మీ గూగుల్ అకౌంట్ ఉంటది గదా! ఆ గూగుల్ అకౌంట్‌తో వేరే మొబైల్‌లో సైన్ ఇన్ అయినా, లేదంటే మీ ల్యాప్‌టాప్‌లో సైన్ ఇన్ అయినా, ఎక్కడ సైన్ ఇన్ అయినా గూడా మీకు ఈ డీటెయిల్స్ అనేటివి కనిపిస్తాయి. సో, మీరేంది అంటే మీ డాటా ఎక్కడో లాస్ అయిపోద్ది అని గూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో, సింపుల్‌గా మీరు దీన్ని వడ్డీ డాట్ యాప్ అని క్రోమ్ బ్రౌజర్‌లో గానీ, ఇంకా ఏదైనా ఒక బ్రౌజర్‌లో గానీ ఓపెన్ చేస్తే సరిపోద్ది. సో, ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే డాష్‌బోర్డ్ కనిపిస్తది. సో, ఇక్కడ నేనేంది అంటే ఆల్రెడీ కొన్ని రికార్డ్స్ అన్నిటివి యాడ్ చేసి ఉంచాను మీకు చూపించడం కోసం. సో, ఇందులో మనకి చాలా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో, ఒకసారి మీరు ఇందులో సైన్ ఇన్ అయిపోయి ఒకసారి యూజ్ చేయండి. సో, ఇందులో క్యాలిక్యులేషన్స్ కూడా మనకి ఆటోమేటిక్‌గా జరుగుతాయన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమౌంట్ అనేది ఇంట్రెస్ట్‌కి ఇచ్చామనుకోండి. ఆ ఇంట్రెస్ట్ ఇచ్చిన అమౌంట్ మీద మనకి ఇప్పటివరకు ఎంత అమౌంట్ అనేది ఇంట్రెస్ట్‌గా జనరేట్ అయింది. ఒకవేళ వాళ్ళు మధ్యలో రీపేమెంట్ చేస్తే, ఆ రీపేమెంట్ ఎంత చేశారు? ఇంకా టోటల్ ఎంత పెండింగ్ ఉంది? సో, ఇవన్నీ గూడా మనకి కాలిక్యులేషన్స్ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయన్నట్టు. సో, మీరు మళ్ళీ కాలిక్యులేటర్ ఓపెన్ చేసి, అందులో మీరు లెక్కలు చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో, ఇక్కడ నేను మీకు చూపించడానికి ఇవన్నీ గూడా యాడ్ జేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో, ఇందులో నేను ఏంది అంటే ఆగస్టు 1కి రూ. 20,000 అనేటివి నేనైతే ఇవ్వడం జరిగింది. అది 2% ఇంట్రెస్ట్‌కి అంటే 2 పైసల మిత్తికన్నట్టు. సో, ఇలా ఇవ్వడం ద్వారా నాకు ఇప్పటివరకి ఎంత అమౌంట్ జనరేట్ అయింది అనేది ఇక్కడ చూపెడతది. అండ్ తర్వాత ఇంకోటి ఏంది అంటే 9థ్ ఆఫ్ అక్టోబర్ 2025 రోజు అతను నాకు 2,000 రీపేమెంట్ చేశాడు. ఈ 2000 రీపేమెంట్ చేసిన తర్వాత నాకింకా టోటల్ ఎంత పెండింగ్ ఉంది అనేది గూడా ఇక్కడ చూపెడతది. అండ్ ఇప్పుడు ఈ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిమైనింగ్ ప్రిన్సిపల్ ఎంతుంది. సో, ఇవన్నీ గూడా ఏంది అంటే మనకి ఆటోమేటిక్‌గా జరుగుతాయన్నట్టు. ఓకే. సో, మీరు మళ్ళీ పెన్ను, కాలిక్యులేటర్ చూజ్ చేసుకొని మీరు లెక్కలు చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఇక్కడ ఎడిట్ లోన్ ఆప్షన్ ఉంది గదా! ఇక్కడ నుంచి మీరు ఈ అమౌంట్స్ కావాలనుకుంటే ఎడిట్ గూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంది అంటే ఇక్కడ రీపేమెంట్ అని ఉంది కదా! ఇక్కడ నుంచి ఒకవేళ అతను మళ్ళీ మీకు డబ్బులు ఇచ్చినప్పుడల్లా కూడా మీరు రీపేమెంట్ చేసుకోవచ్చు. సో, ఈ సాఫ్ట్‌వేర్ అనేది ఆటోమేటిక్‌గా మిగిలిన అమౌంట్ మీద మనకి ఇంట్రెస్ట్ అనేది కాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటదన్నట్టు. అండ్ ఈ ఈ ఈ డాష్‌బోర్డ్ ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరు సురేష్ అనే అతనికి డబ్బులిచ్చారు. ఈ డాష్‌బోర్డ్ ఇప్పుడు సురేష్ అనే అతను చూడాలనుకుంటే అతను మీరేందంటే సింపుల్‌గా ఇక్కడ షేర్ డాష్‌బోర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని, ఈ లింక్ అనేది కాపీ చేసుకొని, ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది అతనికి షేర్ చేయండి. లేదంటే సింపుల్‌గా ఇక్కడ కాపీ లింక్ అండ్ కోడ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి సింపుల్‌గా మీరు దాన్ని వాట్సాప్‌లో షేర్ చేసినా సరిపోద్ది. సో, ఇప్పుడు అతను ఈ లింక్ ఓపెన్ చేసి ఈ కోడ్ ఎంటర్ చేయగానే అతనికి ఇలాంటి డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అయిపోద్ది. సో, ఇక్కడ ఏంది అంటే అతను ఎంత తీసుకున్నాడు? ఇప్పటివరకు ఇంట్రెస్ట్ ఎంత అయింది? టోటల్ రీపే ఎంత చేశాడు? ఇంకా ఔట్ స్టాండింగ్ ఎంతుంది? సో, ఇవన్నీ డీటెయిల్స్ కూడా అతనికి కూడా కనిపిస్తాయన్నట్టు. బట్ అతను ఇక్కడ నుంచి ఏది కూడా మోడిఫై చేయలేడు. లేదంటే డిలీట్ చేయడం గానీ, ఎంటర్ చేయడం గానీ చేయలేడు. ఓన్లీ మీరు మాత్రమే వీటిని డిలీట్ చేయడం గానీ, ఇంకేదైనా చేయడం గానీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక రీపేమెంట్ చేశారు. సో, ఇది మీరు తప్పుగా ఎంటర్ చేశారనుకున్నా కూడా ఇక్కడ నుంచి మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని మీరు డిలీట్ గూడా చేయొచ్చు. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటది. సో, ఇప్పుడు డిలీట్ చేస్తే ఇక్కడ టోటల్ అమౌంట్ పెయిడ్. సో, అది మనకి డిసపియర్ అయిపోయింది. ఎందుకంటే మనం దీన్ని డిలీట్ చేసాం. సో, ఇప్పుడు ప్రిన్సిపల్ టోటల్ ఎంత పెండింగ్ ఉంది అండ్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ టోటల్ ఎంత పెండింగ్ ఉంది అనేది మనకి ఇలా చూపెట్టడం అయితే జరుగుతది. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో ఆప్షన్స్ గూడా ఉంటాయి. మనం టోటల్ ఎంతమందికి మనీ ఇచ్చాము అండ్ ఇంకొకటి క్లోజ్డ్ లోన్స్ అంటే ఎవరికైనా డబ్బులిచ్చి వాళ్ళు మనకి తిరిగిచ్చిన తర్వాత ఆ లోన్ అనేది ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోద్ది.
సో, అది గూడా మనకి ఇక్కడ క్లోజ్డ్ లోన్స్ దగ్గర చూపెడతది. సో, ఆ అమౌంట్ ఎంత, ఆ అమౌంట్ మీద మనం ఎంత ఇంట్రెస్ట్ అనేది ఎర్న్ చేసినాం అనేది కూడా మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతది. అండ్ తర్వాత ఇక్కడ ఓవర్ డ్యూ పేమెంట్స్ అని ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనకి డబ్బులు ఇస్తా అని చెప్పేసి డేట్ అనేది దాటిపోయిద్దనుకోండి. సో, అలాంటి లోన్స్ కూడా ఇక్కడ మనకి చూపెడతాయి. అండ్ అప్‌కమింగ్ డ్యూస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 7 డేస్‌లో గానీ, టుడే గానీ, టుమారో గానీ, నెక్స్ట్ 15 డేస్‌లో అలా నెక్స్ట్ 1 ఇయర్ వరకి మనకి ఎవరెవరు డబ్బులిచ్చేదుంది అనేది ఇక్కడ మనకి చూపెట్టడం జరుగుతది. సో, అది ఎలా అనేది గూడా నేను మీకు చూపెడతాను. సో, దానికి సింపుల్‌గా మనము ఇక్కడ లోన్ అనేది యాడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ డ్యూ డేట్ అనేది యాడ్ చేయాలి. సో, ఇక్కడ ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా ఒక బారోవర్‌ని అయితే యాడ్ చేయడం జరుగుతుంది చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను భాను అని ఎంటర్ చేశాను. సో, ఇక్కడ ఏదో ఒక నంబర్ ఎంటర్ చేస్తున్నాను. డమ్మీ నంబర్. అండ్ తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 ఎంటర్ చేశాను. లోన్ డేట్ అనేది కూడా మీరు టుడే డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు పాస్ట్ డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరెప్పుడో ప్రీవియస్‌గా డబ్బులిచ్చి ఉంటారు. సో, ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లోన్ టైప్ అంటే మీరు ఏ విధంగా మనీని తీసుకోవాలనుకుంటున్నారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకి తీసుకోవాలనుకుంటున్నారా? లంప్ సమ్ అమౌంట్ ఒకటేసారి తీసుకోవాలనుకుంటున్నారా? అనేది కూడా మీరిక్కడ సెలెక్ట్ జేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్ట్ టైప్ సింపుల్ ఇంట్రెస్టా? కాంపౌండ్ ఇంట్రెస్టా? జీరో ఇంట్రెస్టా? అనేది సెలెక్ట్ జేసుకోవచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకి చక్రవడ్డీ అని ఉంటది గదా! అది. జీరో ఇంట్రెస్ట్ అంటే జీరో ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఏముండదు. జస్ట్ చేబదులిస్తాం గదా! అలాంటిదన్నట్టు. సో, ఇక్కడ నేను సింపుల్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ జేసుకుంటున్నాను బై డిఫాల్ట్‌గా. అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటది గదా! అంటే రూపాయి మిత్తి, రూ. 2 మిత్తి, రూపాయిన్నర మిత్తి అని. సో, ఆ విధంగా నేనిక్కడ జస్ట్ రూపాయిన్నర ఎంటర్ చేస్తున్నాను. 1.5 పర్ మంత్ అని. అండ్ డ్యూ డేట్ అనేది మనము ఇప్పుడు వాళ్ళు పలానా డేట్‌కి ఇస్తా అని జెప్తారు గదా! ఆ డేట్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. ఆ డేట్ సెలెక్ట్ జేసుకొని సేవ్ బారో మీద క్లిక్ జేసిన వెంటనే అది మనకి సేవ్ అయిపోయి హోమ్ స్క్రీన్‌కి కనిపిస్తది. సో, ఇప్పుడు నేను యాడ్ చేసిన పర్సన్ వచ్చేసి భాను. సో, ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే నాకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చూపెడతది. సో, ఇక్కడ నేను ఏంటి మే 1కు లోన్ ఇచ్చినట్టు ఎంటర్ చేశాను. కాబట్టి మే 1 నుంచి ఇప్పటి వరకు నాకు ఎంత అమౌంట్ అనేది జనరేట్ అయింది. అంటే ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్ అనేది అయిందనేది మనకి ఇక్కడ చూపెడతది. ప్రతి డే ఈ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూనే ఉంటది. అంటే ఒక్కొక్క రోజుకి గూడా ఈ సాఫ్ట్‌వేర్ అనేది కాలిక్యులేట్ చేస్తదన్నట్టు. అండ్ ఇక్కడ టోటల్ ఔట్ స్టాండింగ్ ఎంత పెండింగ్ ఉంది అనేది చూపెడతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు ఒక 30,000 ఇచ్చారు. మళ్ళీ అతనొచ్చేసి ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఒక 20,000 అడిగాడు అనుకోండి. సో, మీరు సింపుల్‌గా ఏంది అంటే ఇక్కడ యాడ్ లోన్ బటన్ ఉంటది. దాని మీద క్లిక్ చేసుకొని అంటే సేమ్ ఆ పర్సన్ నేమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ లోన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఆ అమౌంట్ ఎంటర్ చేయొచ్చు. అండ్ తర్వాత లోన్ డేట్ ఎప్పుడు మళ్ళీ ఈ డీటెయిల్స్ సేమ్ అడుగుతాయి. సో, మీరు కావాలనుకుంటే వీటిని సేమ్‌గా ఎంటర్ చేయొచ్చు. లేదంటే మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ దాని డ్యూ డేట్ ఎప్పుడు సో, ఇవన్నీ ఎంటర్ చేసి సేవ్ లోన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు మళ్ళీ ఇంకొక లోన్ అనేది కనిపిస్తది. సో, ఈ విధంగా మీరు టోటల్ ఎంత అమౌంట్ ఇచ్చారు? ఇప్పటివరకి మీకు ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ అయింది? అతను టోటల్ మీకు ఎంత రీపే చేశారు? ఇంకా పెండింగ్ ఎంతుందనేది ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేటివి ఇక్కడ మీకు చూపెడతది. సో, అంతే గాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ కూడా ఈ డాష్‌బోర్డ్ చూడాలి అనుకుంటే, ఇంతకుముందు చెప్పిన విధంగా షేర్ డాష్‌బోర్డ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ నుంచి ఈ లింక్ షేర్ చేసి, ఈ వెరిఫికేషన్ కోడ్ గనుక అతనికి షేర్ చేస్తే, అతని మొబైల్‌లో కూడా ఈ డాష్‌బోర్డ్‌ని చూసుకోవచ్చన్నట్టు. అంటే రోజు ఓపెన్ చేసుకొని, లేదంటే ఎప్పుడైనా ఎంతయింది అని చూసుకోవాలనుకుంటే, ఆ లింక్ ఓపెన్ చేసి, ఆ పిన్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది. అతనికి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో, ఈ విధంగా మీరు మీ వడ్డీ లెక్కల్ని సింపుల్‌గా ఒక సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకొనైతే చేసుకోవచ్చు. ఇది డబ్బులు కట్టాల్సిన అవసరం గూడా ఏం లేదు. ఫ్రీగానే మీరు దీన్నైతే యూజ్ జేసుకోవచ్చు. ఒకసారి యూజ్ జేయండి. ఇంకేదైనా ఒక ఆప్షన్ పెడితే బావుంటది అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను మీ కామెంట్స్ అన్నీ చదివి ఒకవేళ ఆప్షన్ నిజంగానే మన వాళ్ళకి యూజ్ అవుద్ది అనిపిస్తే ఆ ఆప్షన్‌ని గూడా నేనైతే యాడ్ జేస్తాను. చలో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థాంక్ యూ. బై.